తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చినందుకు నిరసనగా మంగళవారం నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలో నిరసన కార్యక్రమం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు మారగుండ రాము మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నియంత పోకడలతో తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విగ్రహాన్ని మార్చడం మూర్ఖత్వమని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రేవంత్ సర్కారుకు తగిన సమయంలో బుద్ధి చెబుతారని హితవు పలికారు. గౌరవనీయులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవనీయులు కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు తెలంగాణ తల్లికి పాలాభిషేకం నిర్మల్ బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో నిర్వహించడం జరిగింది. మరి ఆ రోజుల్లో 2007లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న తరుణంలో ఆ రోజుల్లోనే తెలంగాణ ప్రధానికమంతా ఆంధ్ర పాలకులకు తెలుగు తల్లి విగ్రహం ఉంది, తమిళనాడులో తమిళ విగ్రహం ఉంది, అన్ని రాష్ట్రాలకు కూడా వాళ్ళ తల్లి యొక్క విగ్రహం ఉందని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ నిర్ణయించి ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని 2007లోనే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఒక బంగారు కిరీటంతో చేతిలో బతుకమ్మతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా కానీ ఒక తల్లిని కూడా చేంజ్ చేసే నీచమైన సంస్కారం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటులో తెలంగాణ తల్లి నెత్తిన కిరీటం లేదు, నగలు లేవు, మరియు చేతిలో బతుకమ్మ మన తెలంగాణ ప్రజలందరూ ఆడబిడ్డలందరూ ఎంతో ఇష్టంగా కొలిచే మన బతుకమ్మను కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసి